ఒక ఆయన ఏదో మాట్లాడిండు మీ ఎమ్మెల్సీ అంటుండు, ఆ ఎమ్మెల్సీ మీ గురించి కూడా చాలా మాట్లాడిండు, వాటన్నిటి నిజమైతే ఇది కూడా నిజమని తీసుకుందాం. సేమ్ ఎమ్మెల్సీ మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ వ్యవహారాల గురించి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. అవన్నీ ఒకసారి లైన్అప్ చేసి ఇక్కడ పెట్టి అవన్నిటిని మీరు ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఆమోదిద్దాం. ఇక ఆయననే ప్రాతిపదికగా తీసుకుందాం. పరిమితమైన సమాచారంతో, పరిమితమైన అవగాహనతో ఎవరైనా మాట్లాడినా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు తప్పు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసింది. సరే, మాకేదో భయం ఉండి మేము పాల్గొనలేదు, మా వివరాలు మేము బయటికి చెప్పం, ఎందుకంటే లెక్క తెలిస్తే సమస్య వస్తుందని, ఏమన్నా లెక్క పత్రాలు, ఆస్తులు ఇవి తెలిస్తే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వద్దు అన్నారు. ఆ రోజు నువ్వు ఎవరిని నియమించినావు వాడికి తెలియదు, వచ్చినోడు ఇంటికి వచ్చినోడు దొంగోడో మంచోడో తెలియదు, ఎవరితో చెప్పించినావు లెక్క చెప్పు. ఇవాళ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ సిబ్బందితో చేయించి మా బట్టి విక్రమార్క గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయించింది. ఎవరిని పడితే వాని ఇంట్లోకి దోలలే. మేం చేసిన దానికి మీరు చేసిన దానికి ఆకాశం అంత అంతరం ఉంది. మేము పక్కాగా పకడ్బందీగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం. నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు. 12 గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏడున్నాయి. ఇవాళ ప్రతి ఎన్యూమరేటర్ వివరాలు మా బట్టి గారు ఇస్తారు, ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తారు. దాదాపుగా 1,40,000 మంది ప్రాసెస్లో భాగస్వామ్యమయ్యారు. 1,40,000 మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో వాటన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష, ఇస్తాం. నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా? నువ్వు ఓన్ చేసుకుంటావా? పోనీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను, ఎస్ ఇది మేము చేసాం, ఇది కరెక్ట్ అని చెప్తాడా? మాదిగా ఉపకులాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 59. ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే 82 కులాలు తేలినాయి. ఏడికెళ్ళి తేవాలి అధ్యక్ష మిగతా కులాలు? ఎవరు తేవాలి? ఇంకా మా దామననే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆయన లెక్కలు ఇక సరే, అదొకటి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి అధ్యక్ష, ఎప్పుడైనా తెలంగాణ భాష పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ సాంస్కృతికోత్క ఉద్యమం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండా అధ్యక్ష? మేం చేసినాం అధ్యక్ష. అందుకే తెలంగాణ ఉద్యమంలో సమిధలైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజలలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తులను గుర్తించి, ఆ గొప్ప వ్యక్తులైన గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ, గోరెట వెంకన్న, పాశం యాదగిరి, ఎక్క యాదగిరి, టి జయరాజులను తామరపత్రం ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చి ఒక 300 గజాలు ఒక గుర్తింపు, మేమున్నాం, మిమ్మల్ని గుర్తించడము, ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన మిమ్మల్ని తెలంగాణ సమాజం మరవలేదు, ఈ సమాజం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి ఈరోజు వాళ్ళని గుర్తించడం అధ్యక్ష. 10 ఏళ్లలో ఒక్క రోజైనా నీకు మనసు వచ్చిందా వీళ్ళ పేర్లు ఉచ్చరించడానికైనా? అదే గద్దరన్న ప్రగతి భవన్ ఎదురుగొచ్చి కూర్చుంటే గంటల కొద్ది ఎర్రటి ఎండకు కూర్చోబెట్టినవు తప్ప లోపలికి అనుమతించినవా? ఇవాళ ఆ గద్దరన్నను తెలంగాణ సమాజ ఉద్ధారకుడి కింద మేము గుర్తించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించిన మా చరిత్రకు నీ చరిత్రకు పోలికేంది, పొంతనేందని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యమంలో అందశ్రీ పాడిన రాసిన గేయం జయ జయ హే తెలంగాణ, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఇంత క్రియాశీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు రాష్ట్రీయ గీతంగా ఎందుకు ఆమోదించలేదు అధ్యక్ష వారు పెద్దలు? తెలంగాణ జాతి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ కవులు కళాకారుల పట్ల నీ గౌరవమే ఉండుంటే, నిజంగానే తెలంగాణ రక్తం నీలో ప్రవహించి ఉంటే, తెలంగాణ గుండె, తెలంగాణ ప్రజల ప్రతిస్పందన నీ గుండెలో ఉండి ఉంటే జయ జయ హే తెలంగాణను ఎందుకు రాష్ట్ర గీతంగా నువ్వు తీసుకురాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్సులు, వీళ్ళ కమిషన్లు, వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి. ఇంకోవైపు ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది ఇప్పటి వరకు తమ ఫిస్కల్ టార్గెట్లు రీచ్ కావడం లేదు. ఎలా ఉంటే ప్రతి పదం గవర్నర్ గారితో ఈరోజు చెప్పించింది అబద్ధం, ప్రతి మాట ఈరోజు గవర్నర్ గారి నోటంబడ వచ్చింది అసత్యం, ప్రతి వాక్యం పచ్చి మోసం. మరి మోసం చేసింది ఇవాళ తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు, గవర్నర్ గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది, గవర్నర్ గారిని కూడా అవమానించింది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దశ దిశ ఏదీ లేని కేవలం ఒక డబ్బాలో గులకరాలు వేసి ఊపితే ఎట్లా అయితే సౌండ్ వస్తుందో అట్లాంటి
అది పరిస్థితి తప్ప ఇంకొక మాట కూడా లేదు. ఇంకా దారుణమైన మాట, బీసీలను కులగణన పేరుతో వంచి అవమానించి, ఈ మాట మేమనలేదు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు. మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56% ఉన్న బీసీలు ఈరోజు 46 ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనను తీసుకుపోయి పార్టీలను సస్పెండ్ చేస్తారు. ఇవాళ మేమనడం కాదు కదా, రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా? అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలైనా కనీసం వాళ్ళైనా ఏకీభవించే పరిస్థితి ఉందా? ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్ధాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు. అదేవిధంగా కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది, కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్లో పెట్టి, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు, తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత, తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. ముఖ్యమంత్రి గారు అధిష్టానం పరిధిలో ఉంది, నా పరిధిలో కాదు. తీర్మానం వల్ల ఉన్న విషయం కూడా పిసిసి మరియు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి గారు కూడా నోటీస్ ఇచ్చిన పేపర్లో చూసిన. దాని గురించి నాకు అంత మాట్లాడే టైం లేదు, మాట్లాడడం కూడా వేస్ట్. 56.6% బీసీగా తేల్చినాం. ఆయన 12 గంటల దొంగ సర్వేలో కుటుంబ సమగ్ర సర్వేలో 51% తేల్చారు. దాన్ని మాట్లాడరు. ఇదంతా రాజకీయంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని మేము ఉన్నామని తెలుసుకుంటానికి అట్లా మాట్లాడతారు తప్ప ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన భారతదేశం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఇంకేం మాట్లాడతాం? మేమందరం క్యాబినెట్లో కులంకషంగా ప్రతి మీటింగ్లో అన్ని సబ్జెక్టులున్నా ఈ దాని మీదనే 14 నెలలకి వర్కౌట్ చేస్తున్నాం. ఈ అనగారిన బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేది మా లక్ష్యం. తెలంగాణ వచ్చింది కూడా దానికోసమే, సామాజిక తెలంగాణ కోసమే వచ్చింది. ఇది ఆత్మగౌరవ తెలంగాణ కోసమే. వాళ్ళలాగా నలుగురిని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకుని పాలిస్తానికి కాదు ఇది. ఈ లోపు ఎన్నికలు వస్తే పార్టీ పరంగా 42% ఖచ్చితంగా 42 పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది. దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. తప్పనిసరి ఈ 90% ఉన్న జనాభా కోసమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప దొరలు భూస్వాములు ప్రామోదులను ఉంటారని కాదు. అసలు వాళ్ళు ప్రామోదులలో ఉండి కులగణనలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే హక్కే లేదు ఆ కుటుంబానికి. తప్పుడు లెక్కలు వాటితో చేసి వాళ్ళు కాలయాపన చేసుకొని భంగపడ్డారు తప్ప ఏం చేయలేదు. అట్లనే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చాలా చక్కగా నడుస్తున్నటువంటి అనేక వ్యవస్థలు ఎప్పుడైనా ఉంటాయి. మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను. నేనే స్వయంగా మీరందరూ కూడా సాక్షులు, దానికి మీరే పేపర్లలో కూడా రాశారు. నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు. చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు. ఎవరు ప్రారంభించినారు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు, ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం అని చెప్పినారు. నేను వాళ్ళని ఒకటే మాట్లాడిన, ఇది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం, ఇది బాగా జరుగుతుంది సార్, ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను, మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే, ఈ పథకాన్ని ఇంకా షార్పెన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం, ఆ డబ్బు తీసుకోండి, కార్యక్రమం పేరు కూడా మార్చొద్దు, అట్లే పెట్టమని చెప్పినాం. అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తూ ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు, అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు.
ఫీజు రియంబర్స్మెంట్ సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో. మంచి కార్యక్రమం సార్, బాగా జరుగుతుంది. కాకపోతే కొన్ని అవకతవకలున్నాయి, వాటిని సరిదిద్దాలి. ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు. నేను స్పష్టంగా చెప్పిన, నిలిపొద్దు, విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి, సర్టిఫికెట్లు ఇవ్వరు. ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో, కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలిపొద్దండి. మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి, కానీ నిలిపొద్దని చెప్పినాం. అంత ఔన్నత్యం ఉండానండి, మినిమం ఉండాలి ఆ కట్టసి, ఆ మర్యాద. ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమమే. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజుతో అయిపోయేది కాదు. అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు కాబట్టి, ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు, కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది. దీన్ని కొనసాగిస్తాం, దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని నేను చెప్పిన తప్ప మేము అటు చెరిపేస్తామని చెప్పలేదు. దీన్ని తీసేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఇది మా స్కీమ్ కాదని చెప్పి దాని మీద లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు, ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలే. అది కంటిన్యూ చేసినాం.